హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అకౌంట్ బ్యాలెన్సెస్ గురించి తెలుసుకుందాం. మీరు చూస్తుంటారు బ్యాంక్‌కి వెళ్ళినప్పుడు నా అకౌంట్ బ్యాలెన్స్ ఎంత, అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత, అన్‌క్లియర్డ్ బ్యాలెన్స్ ఎంత, ఇలాంటి చాలా డిస్కషన్ జరుగుతుంటాయి. సో, నార్మల్‌గా మనము ఒక సేవింగ్స్ అకౌంట్ గానీ, కరెంట్ అకౌంట్ గానీ ఓపెన్ చేసినప్పుడు మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే క్యాష్ ఇవ్వకుండా చెక్ ఇస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? మీ అకౌంట్ హెచ్‌డిఎఫ్‌సిలో ఉంది. మీకు యాక్సిస్ బ్యాంక్ చెక్ ఇస్తారు. మీ అకౌంట్ ఎక్కడుంది? హెచ్‌డిఎఫ్‌సిలో ఉంది. కానీ మీకు చెక్ ఏది ఇచ్చారు? యాక్సిస్ చెక్ ఇచ్చారు. యాక్సిస్ బ్యాంక్ చెక్ ఇచ్చారు ఇది. అప్పుడు మీరేం చేస్తారు? హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కెళ్ళి చెక్‌ని మీ అకౌంట్‌లో జమ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ ₹5000. మీ అకౌంట్‌లో ఆ రోజు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో మీ దగ్గర ఒక 10,000 బ్యాలెన్స్ ఉంది. సో, ఫస్ట్ రోజు ఇచ్చినప్పుడు ఈ చెక్ డిపాజిట్ చేసినప్పుడు మీ దగ్గర అకౌంట్ బ్యాలెన్స్ ఏమో 10,000, అన్‌క్లియర్డ్ బ్యాలెన్స్ ఏమో 0, 10,000 అనేది అవైలబుల్ బ్యాలెన్స్. అంటే అవైలబుల్ బ్యాలెన్స్ అంటే ఎనీ టైమ్ ఆ బ్యాలెన్స్‌ని మీరు ఏటీఎం ద్వారా కానీ, బ్రాంచ్‌కెళ్ళి గానీ విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, డే 1 ఫస్ట్ జనవరి రోజు మీరు చెక్‌ని డిపాజిట్ చేశారు. అప్పుడు మీ అకౌంట్ స్టేట్మెంట్‌లో ఎటువంటి రికార్డ్ ఉండదు చెక్ డిపాజిట్ గురించి. కానీ సెకండ్ డే ఏమవుతుందంటే, మీ అకౌంట్ బ్యాలెన్స్ 15,000 అవుతుంది. అన్‌క్లియర్డ్ బ్యాలెన్స్ అంటే మీరు చెక్ డిపాజిట్ చేశారు. కానీ చెక్ ఇంకా క్లియర్ అవ్వలేదు కాబట్టి అన్‌క్లియర్డ్ బ్యాలెన్స్‌లో పెడతారు. అప్పుడు మీ అవైలబుల్ బ్యాలెన్స్ 10,000. ఈవెన్ ఫస్ట్ డే కూడా మీరు విత్‌డ్రా చేయగలిగింది 10,000. సెకండ్ డే కూడా మీరు 10,000 విత్‌డ్రా చేయగలరు. కానీ ₹5,000 అన్‌క్లియర్డ్ బ్యాలెన్స్‌లో చూపిస్తుంది. అంటే ఇది మీకు రావాల్సిన అమౌంట్ అని చూపిస్తుంది. సో, ఒకవేళ ఆ చెక్ సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ అయితే అంటే రిటర్న్ అవ్వకపోతే థర్డ్ డే ఏమవుతుంది? ఈ అన్‌క్లియర్డ్ బ్యాలెన్స్ అకౌంట్ బ్యాలెన్స్‌కి యాడ్ అయిపోతుంది. అప్పుడు థర్డ్ డే మీరు ఎంత విత్‌డ్రా చేయొచ్చు? 15,000 విత్‌డ్రా చేయొచ్చు. సో, మీకిప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? అన్‌క్లియర్డ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? అవైలబుల్ బ్యాలెన్స్ అంటే ఏంటో తెలిసింది. అకౌంట్ బ్యాలెన్స్ అంటే నా టోటల్ బ్యాలెన్స్. అందులో మైనస్ అన్‌క్లియర్డ్ బ్యాలెన్స్ అంటే క్లియర్ కాని బ్యాలెన్స్ తీసేస్తే అవైలబుల్ బ్యాలెన్స్ అనేదొస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ గనుక మీరు డిపాజిట్ చేస్తే థర్డ్ డే అది క్లియర్ అవుతుంది. సో, మీరెప్పుడైనా అకౌంట్ స్టేట్మెంట్‌లో చూసినప్పుడు అవైలబుల్ బ్యాలెన్స్ అనేదే మీరు విత్‌డ్రా చేయగలిగిన లిమిట్. థాంక్ యూ ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.